హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం త్వరలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తుఫానుగా మారే సూచనలు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ తుఫాన్కు శక్తి అనే పేరును పెట్టనున్నారు. ఇక నైరుతి రుతుపవనాలు బలంగా కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, శ్రీలంక సమీపంలోని బంగాళాఖాతం ఇంకా అండమాన్ దీవుల్లో విస్తరిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. మరోవైపు మధ్య బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం కోస్తాంధ్ర సమీపంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో గాలులను గుండ్రంగా తిప్పుతుంది. ఈ ఆవర్తనం రాబోయే 2 రోజుల్లో అల్పపీడనంగా, ఆ తర్వాత శక్తి తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను 2 వారాల పాటు ప్రభావం చూపవచ్చని అంచనా వేసింది. రానున్న వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అస్థిరంగా ఉంటుంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలుంటాయి. కొన్ని చోట్ల ఉరుములతో పాటు పిడుగులు, బలమైన ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు, ఈదురుగాలుల సమయంలో బయటకు రాకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండాలని తెలిపింది. సముద్ర తీరంలో అలలు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు విపత్తు నిర్వహణ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ యూనిట్లు సన్నద్ధంగా ఉన్నాయి. తీర ప్రాంత జిల్లాల్లో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియను సిద్ధం చేస్తున్నారు. నేడు విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మిగిలిన జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉండగా మరికొన్ని చోట్ల ఎదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఏపీలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. ముఖ్యంగా అల్లూరు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. పలు చోట్ల పిడుగులు, ఎదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. విజయనగరం, మన్యం, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు తూర్పు గోదావరి, ప్రకాశం, వైఎస్ఆర్, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నేడు, రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని సూచన చేసింది. నేడు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.